హాయ్, దిస్ ఇస్ Zackfi 999 నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలనేది ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఎక్కడ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఇలా మొత్తం అన్ని డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. సో మిక్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం. ఇంతకు ముందు వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి నిమ్మకాయ ముక్కలు, శనగలు, ఉప్పు వేసి కలిపి పెట్టాము కదా, అదంతా ఒక గిన్నెలో తీసుకొని పైన నుంచి ఇలా పచ్చిమిర్చి, కారంగా ఉన్న పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకోవాలి. ఆవాలు, మెంతులు ఏవైతే రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ కూడా యాడ్ చేసేయాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలపాలి. యూజువల్లీ మనం వేడి అన్నంలో తినడానికి కానీ వేడివేడిగా ఇడ్లీ, దోశలో తినడానికి కూడా ఈ పచ్చడి యూస్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకునే పచ్చడి కాబట్టి జాగ్రత్తగా తడి ఏమాత్రం అంటకుండా స్టోర్ చేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి కారం తక్కువైనా పర్లేదు అని మాత్రం అనుకోవద్దు. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఫైనలీ నిమ్మకాయ పచ్చడిలోకి కారం కలపడం అంతా కంప్లీట్ అయింది కాబట్టి స్టోర్ చేయాలనుకున్న జార్స్లోకి నైస్గా స్టోర్ చేసేయాలి. ఇలా ఎయిర్ టైట్ లిడ్ ఉన్న కంటైనర్స్లో ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా సరే పాడవకుండా నిల్వ పచ్చడి మంచిగా ఉంటుంది. సో మొత్తం మీద ఇది గైస్ నిల్వ పచ్చడి ఎలా చేయాలి నిమ్మకాయతోటి అనేది పార్ట్ 2 కంప్లీట్ వీడియో అనమాట. హోప్ఫుల్లీ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ కొత్తగా చూసిన వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోకండి. ఆల్రెడీ చూస్తున్న వ్యూవర్స్ మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి.